కర్నూలు జిల్లా నంద్యాలలో రాజకీయాలు వేడెక్కాయి. తన వర్గం కార్యకర్తలు అనుచరులతో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారు. మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో ఆయన భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ టికెట్ రాని పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్న దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో నంద్యాల ముఖ్య నాయకులు పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన, నంద్యాల కౌన్సిలర్లతో విడివిడిగా మంత్రాలు జరుపుతున్నారు. నంద్యాలలో జరగబోయే ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ రాని పక్షంలో వైసీపీ తరపున పోటీ చేస్తారా లేక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతారా అనే విషయంలో శిల్పా వర్గీయులతో చర్చించారని సమాచారం. నంద్యాలలో రాజకీయాలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి చంద్ర అడిగి తెలుసుకుందాం. చంద్ర, చెప్పండి, శిల్పా మోహన్ రెడ్డి రహస్య సమావేశం వెనుక అజెండా ఏంటి? అసలు ఇటీవలే శిల్పా చక్రపాణి రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, అయినా ఎందుకు ఇలా రహస్య మంత్రాలు జరుపుతున్నారు? నంద్యాలలో టీడీపీలో వివిధ వర్గాలకు చెందిన ముఖ్య నేతలు పోటాపోటీ సమావేశాలు జరుపుతున్నారు. నిన్న మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అనుచరులు, అంటే ఫరూక్ సమావేశంలో లేకుండా కేవలం అనుచరులు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసి నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి టీడీపీ టికెట్ ఇవ్వని పక్షంలో తమకే అభ్యర్థిత్వం, అంటే ఫరూక్కే అభ్యర్థిత్వం ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీని వీడుతామని నిన్న ఎన్ఎండి ఫరూక్ అనుచరులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇవాళ మాజీ మంత్రి నంద్యాల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శిల్పా మోహన్ రెడ్డి అనుచరులు కూడా ఇంట్లో, అంటే శిల్పా మోహన్ రెడ్డి స్వగృహంలోనే ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమై నంద్యాల ఉప ఎన్నిక విషయం పైన చర్చించారు. ప్రధానంగా భూమా మృతి చెందిన నేపథ్యంలో త్వరలోనే ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకే ఇవ్వాలనేది శిల్పా మోహన్ రెడ్డి డిమాండ్. ఈ మేరకు ఇప్పటికే అధిష్టానం వద్ద కొన్ని సందర్భాల్లో చర్చలు కూడా జరిగాయి. అయితే భూమా కుటుంబానికే ఆ టికెట్ ఇచ్చేందుకు నిర్ణయించామని పార్టీ ముఖ్య నేతలు చెప్పినట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ టికెట్ తనకు దక్కకుంటే భవిష్యత్తు నిర్ణయం, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయం పైన శిల్పా మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ప్రధానంగా నంద్యాల మున్సిపల్ చైర్మన్, అలాగే కౌన్సిలర్లు, ఇతర ముఖ్య అనుచరులు శిల్పా ఇంట్లో సమావేశమయ్యారు. టీడీపీ టికెట్ దక్కని పక్షంలో వైసీపీలో చేరాలా, ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా అనే విషయం పైన ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం ఉంది. కొంతమంది అనుచరులు వైసీపీలో చేరాలని చెప్పినట్టు సమాచారం. అయితే ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దేవి, అసలు టీడీపీ ఎవరికి టికెట్ ఇవ్వాలనుకుంటోంది? అంటే భూమా నాగిరెడ్డి మృతి చెందిన తర్వాత చంద్రబాబు అలాగే నారా లోకేష్ ఇద్దరు కూడా ఒక రోజంతా కూడా ఆళ్లగడ్డలో భూమా ఇంట్లోనే గడిపారు. ఆ సందర్భంగా ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నంద్యాల ఉప ఎన్నిక టికెట్ తమకు రాదనే నిర్ణయానికి దాదాపు శిల్పా మోహన్ రెడ్డి వర్గం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే శిల్పా చక్రపాణి రెడ్డికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అలాగే శాసన మండలి చైర్మన్ గా కూడా అవకాశం ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం దాదాపు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడడానికి ఆ సమావేశం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయం పైన శిల్పా మోహన్ రెడ్డి అలాగే శిల్పా చక్రపాణి రెడ్డి ఇద్దరి మధ్య వాదన కూడా జరిగినట్టు సమాచారం ఉంది. తనకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, శాసన మండలి చైర్మన్ గా అవకాశం ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మీరు పార్టీని వీడి వెళ్లిపోవడం బాగుండదు నంద్యాల టికెట్ విషయంలో అని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నతో వాదనలు దిగినట్టు తెలుస్తుంది. శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు తాను నంద్యాలలో ఉండి స్థానికంగా అన్ని విషయాలు చూస్తున్నాను, సహకరించాలని శిల్పా చక్రపాణి రెడ్డి మోహన్ రెడ్డితో అన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన ఇద్దరి మధ్య వాదన కూడా జరిగినట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో నంద్యాల టికెట్ రాదని ఒక నిర్ణయానికి వచ్చిన శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరాలా లేదా ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలా అనే విషయం పైన కార్యకర్తలతో సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఒకవైపు వైసీపీలో కూడా నంద్యాల ఉప ఎన్నిక పైన విస్తృతంగా ఒక సర్వే లాంటి ఇది జరుగుతోంది. అలాగే ఇతర నాయకులతో కలిసి నంద్యాల ఉప ఎన్నికకు ఎవరిని పోటీ చేయించాలనే విషయం పైన కూడా వైసీపీ అధిష్టానం సమాలోచన చేస్తోంది. అంటే ఒక రకంగా సర్వే అనే చెప్పాలి. శిల్పా మోహన్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి వస్తే ఎలా ఉంటుంది, ఎన్ఎండి ఫరూక్ వస్తే ఎలా ఉంటుంది,
లేదా గంగుల ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ప్రతాప్ రెడ్డి కుమారుడు పోటీ చేస్తే ఎలా ఉంటుంది, కొంతమంది అలాగే స్థానికంగా ముస్లిం నేత నౌమాన్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నిటిపైన వైసీపీ ఒక సర్వే లాంటి కార్యక్రమం కూడా చేపడుతున్నట్టు సమాచారం ఉంది. దేవి. ఎస్ చంద్ర, థ్యాంక్ యూ.